ఆత్రేయపురం చుట్టుపక్కల గ్రామాల్లో 1200 మహిళా సంఘాలలో వేలాది మంది మహిళలకు పూతరేకుల కుటీర పరిశ్రమ ఒక జీవనాధారంగా మారింది. ఒక్క ఆత్రేయపురం మండలంలోనే 1200 స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో మహిళ వీటి అమ్మకాల ద్వారా నెలకు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయం పొందుతూ ఉంటారు. పూతరేకుల రేకు తయారీ ద్వారా రోజు మహిళలు 600 నుంచి 800 వరకు ఆదాయం సంపాదిస్తారు. ఎక్కడికైనా ఇక్కడి నుంచే పూతరేకులు ఆర్డర్పై పంపిస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రకరకాల పూతరేకులు అందుబాటులో ఉండడంతో ఇటీవల అమ్మకాలు పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఫంక్షన్లు జరిగేటప్పుడు వారి ఆహ్వానంపై వీరంతా వెళ్లి అక్కడే లైవ్ పూతరేకులు తయారు చేసి అందజేస్తున్నారు. శనివారం వచ్చిందంటే చాలు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు వేలాది మంది ఇక్కడ ఆగి పూతరేకులు రుచి చూసి మరీ కొనుగోలు తీసుకెళ్తుంటారు. ఒకప్పుడు ఇంటింటా ఊరూరా తిరిగి అమ్మకాలు జరిపే స్థాయి నుంచి ఆన్లైన్ వరకు వ్యాపారానికి పూతరేకులు చేరాయి. వీటి తయారీ, విక్రయంలో మహిళలదే కీలక పాత్ర. సినీ రంగ ప్రముఖులు ఇక్కడికి వచ్చి పూతరేకులు తిని ఆస్వాదిస్తారు. వివిధ కార్పొరేట్ సంస్థలకు, సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులకు ఇక్కడి నుంచే పూతరేకుల పార్సిళ్లు ఫంక్షన్లకు వెళ్తుంటాయి. ఆర్టీసీ, రైల్వే, విమాన కార్గోల ద్వారా ఇతర ప్రాంతాలకు పూతరేకులు పార్సిల్స్ వెళ్తున్నాయి. ఏటా ఈ ప్రాంతంలో ఈ పూతరేకుల వ్యాపారంపై 6 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉంటుందని అంచనా. గత 2 దశాబ్దాలుగా ఏటేటా పూతరేకుల వ్యాపారం పెరుగుతూ ఉండడం, ఇందులో మహిళలు ఎక్కువగా భాగస్వామ్యం కావడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహార ప్రియులను ఆకర్షించే విధంగా పూతరేకుల తయారీని ఇక్కడ నిర్వాహకులు తయారు చేయడం విశేషం. రాజమండ్రికి వచ్చినాము అనగనగా ఒక రాజు షూటింగ్ కోసం. అలాగే మన వాళ్ళు ఆశ్చర్యపురంలో పూతరేకులు చాలా ఫేమస్ అన్నారు. సరే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ వచ్చిన అండ్ ట్రై చేసిన చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేసిరా పూతరేకులు. ఇంటికి కూడా తీసుకుని వెళ్తున్నా. సో నెక్స్ట్ టైం ఎవరైనా రాజమండ్రి సైడ్ వస్తే ఆశ్చర్యపురంకి విజిట్ ఇవ్వండి అండ్ ఇక్కడ పూతరేకులు ట్రై చేయండి అని. థ్యాంక్ యూ. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారిది 120, 130, 150 కూడా 90 కూడా ఇచ్చుకుంటారండి. మడుచుకో రకంగా తీసుకుంటారండి రేకులు. దొరికినప్పుడు తక్కువ రేటు కట్టుకెళ్తారండి, లేకపోతే ఎక్కువ రేటు కట్టుకెళ్తారండి. దాని మీద పోతుందారు. ఇంకా అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది రేకుల మీద ఆధారం అండి. పంచాయతీ పనికి వెళ్తారండి. అడిగి వెళ్ళి వచ్చాక 100, 200 తీసుకుంటారు. ఇప్పుడు ఈ కొండలు మీదనే చేస్తేనే వస్తాయా, లేకపోతే వేరే రావు? కొండ